అందరికీ శుభోదయం. నన్ను ప్రేమిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న తర్వాత లైకులు కొడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక చేతులు జడించి నమస్కరిస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే కొంతమంది కొద్దిగా చూసేసి ఆఫ్ చేసేస్తున్నారు. చివరి దాకా చూస్తే మొత్తం ఏం చెప్తున్నాడు అనేది మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మీ అందరి ప్రేమ ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఏ సబ్జెక్టు చెప్పినా కూడా అది స్పష్టంగా, నిజాయితీగా, నీతిగా కూడుకున్న ఒక సబ్జెక్టుగానే ఉంటుంది తప్ప మనకి ఏ స్వార్థంతో చేసే పని కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, మనకి ఎటువంటి దుర్దేశం లేదు, ఎటువంటి స్వార్థం లేదు. ఉన్న వాస్తవాలని వెలికితీసి నిజాయితీగా మాట్లాడి ప్రజల సమస్య మీద మనం పోరాటం అనేది చేయడం జరుగుతుంది. అంతే తప్ప మనకి ఎవరిని కించపరచడానికో, ఎవరికో అవతల వాళ్ళకి మేలు జరగడానికో మనం చేసే పనులు కాదు. అయితే ముఖ్యంగా మాల జాతిలో కొంతమంది ఆనిముత్యాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. వీళ్ళు ఏంటంటే మరి ఏడికెళ్ళి వచ్చిల్లో ఏంటో తెలియదు, కానీ ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఒక ముఠాగా ఏర్పడి కొంతమంది దుర్మార్గులు, వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు, అన్ని పార్టీలకి టచ్లో ఉంటూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి బొకేలు ఇచ్చుకుంటూ, సన్మానాలు చేసుకుంటూ, దండలు వేసుకుంటూ, వాళ్ళ దురుద్దేశం ఏంటిదో ప్రజలకి అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి మంచి చేసే మనుషులు కాదు. ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఉంటుంది కొంతమందికి. కమ్మోళ్ళు వాళ్ళని మోసం చేసుకోరు, రెడ్డోళ్ళు వాళ్ళ కులపోళ్ళని మోసం చేసుకోరు. కానీ ఈ మాల జాతిలో పుట్టి ఈ దొంగ సన్నాసులు, ఈ చీడ పురుగులు ఇక్కడ మాలలకే అన్యాయం చేస్తూ ఉంటారు. ఎలాగంటే వాడిని నమ్మిందంటే చాలు, వాడు మనల్ని నట్టేట ముంచి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇలాంటి అంటే ఒకడని కాదు, ఇక్కడ ఒక గ్రూప్ ఉన్నది. అదే అందరినీ నేను అనట్లేదు, మంచి వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. ఈ భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు, మానవత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు, నీతిగాళ్ళు ఉన్నారు. మనం అన్ని సందర్భాల్లో మనం ఎన్నోసార్లు మీకు చెప్పినాం. అయితే ఈ ముఠా ఒకటి ఏం చేస్తుందంటే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు బతకడానికి వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకొని, మంచి మంచి కార్లు కొనుక్కొని, మంచిగా మీసాలు తిప్పుకొని వాళ్ళకి తిరగాలని దురుద్దేశం ఉంది. కానీ వెనకబడ్డ మన జాతి బిడ్డలు, మోసపోతున్న మన జాతి బిడ్డల కోసము, లేకపోతే పేదరికాలు ఉన్న మన జాతి బిడ్డల కోసము వాళ్ళు పనిచేసే మనుషులు కాదు. వాళ్ళు దిక్కుమాలిన సన్నాసులు. వాళ్ళు ఎడకలు వచ్చిలేమో కానీ ఒక ముఠా మొత్తం ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో ఈ అరాచకాలు చేయడం జరుగుతుంది. వాడిని నమ్మినమంటే చాలు, నట్టేట ముంచేస్తాడు. ఎక్కడ ఇక షోయింగ్ మామూలు షోయింగ్ ఉండవు. ఎవడైనా మంత్రి వచ్చిందంటే చాలు, ఆ బొకేలు పట్టుకొని వాళ్ళ ఫోటోలు, బ్యానర్లు, వాళ్ళ లెక్క చూస్తే అసలు ఒక్కొక్కసారి ఈ కొత్తగూడెం ప్రజలకే ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటి షో చేసుకుంటా ఈ టైంపాస్ కాదు. వీళ్ళ వల్ల ఏంటంటే ఎవరికి ఉపయోగం లేదు, మాల జాతికి ఉపయోగం లేదు. ఎవరైనా అందరి మాలని నేను అనట్లేదు అన్న, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మాలల దాంట్లో అనేక మంది, రామ్ లక్ష్మణ్ బాబాయ్ లాంటి వాళ్ళు అనేక మంది, ఇంకా చాలామంది ఉన్నారు. మన దగ్గర చాలా మాల వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్నన్న లాంటి వాళ్ళు, జట్టి మోహన్ అన్న లాంటి వాళ్ళు, కొద్దిగా మంచి మనుషులు ఉన్నారు. ఇక అక్కడ చీడ పురుగులు ఇట్లా పోగైపోయి ఏంటంటే, ఈ చీడ పురుగులల్లో కూడా ఒకడో ఇద్దరు ఈ లత్కోరు పనులు చేసేటోళ్ళు ఉంటారు. అందరు కాదు. మాలోళ్ళు గొప్పవాళ్ళు, వీరులు, నమ్మితే ప్రాణాలు ఇచ్చేటోళ్ళు, ఏదైనా సరే వాళ్ళు మాట ఇచ్చిందంటే తప్పరు అనే పేరు ఉన్నది మాలలకి. ఎందుకంటే మాలలు గొప్పవాళ్ళు, ఎంతో గొప్పవాళ్ళు, మాట ఇస్తే తప్పని వాళ్ళు, ప్రాణాలు ఇవ్వడానికైనా, ఎంత పోరాటానికైనా యోధుల లెక్క పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. మాలల చరిత్ర మీకు తెలియదు ఏముంది. గద్రన్న కానీ, జయరాజన్న కానీ అనేక మంది ఉన్నారు. మాల జాతిలో అనేక మంది కవులు, కళాకారులు, గాయకులు, అద్దంకి దయాకరన్న లాంటి వాళ్ళు, రామ్ లక్ష్మణ్ బాబాయ్ లాంటి వాళ్ళు, చనిపోయిన దివంగత రామ్ లక్ష్మణ్ బాబాయ్ లాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ చీడ పురుగులు ఏంటంటే వీళ్ళు షోయింగ్, మన సోప్ టాపు షోయింగ్, తర్వాత టైంపాస్ కాదు. వీళ్ళ వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర ఉంటే మన పరువు పోవడమే కాకుండా మనం ఉన్నవి కూడా ఊడ్చుకొని పోతాయి ఈ దొంగ సన్నాసులు చేయబట్టి.
వీళ్ళు ఎవరికి ఉపయోగం లేరు. వీళ్ళు ఏంటంటే మంది కొప్పలు ముంచడానికే వీళ్ళు ఇక్కడ ఉంటారు. అదొక సబ్జెక్టు. అయితే ఇంకో సబ్జెక్టు మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చిన, ఇప్పుడు డ్రగ్స్ నిర్మూలన కోసము మనకి ఇక్కడ కార్యక్రమాలు చేయూత కార్యక్రమము చేసిండు. మన చైతన్య కార్యక్రమం చేసిండు. ఎవరు? ఎస్పీ రోహిత్ రాజ్ గారు, తర్వాత డిఎస్పీ రెహమాన్ గారు, అబ్దుల్ రెహమాన్ గారు, అనేక సిఏలు, ఎస్ఏలు, కానిస్టేబుల్తో కానుంచి మనం కూడా దాంట్లో పాల్గొన్నాం. అయితే ఈ డ్రగ్స్ నిర్మూలన అనేది ఎట్లా జరగాల అనేది, అయితే ఈ రామంజన కాలనీ, ఈ విజయనగరంలోని చివరి అటల్ ఫ్యాక్టరీ వెనక వైపు, తర్వాత ఇటువైపు హౌసింగ్ బోర్డు దిక్కు అటు రోడ్డు ఆ చెట్ల వైపు, తర్వాత ఇటు గుట్ట సైడు గంజాయి బ్యాచ్ బాగా తిరుగుతుంది. అయితే మొన్న ఒక సందర్భం వచ్చింది. గంజాయి బ్యాచ్లో వాళ్ళు అంటే ఒక 5-6 నెలలు అవుతుంది అనుకుంటా, వాళ్ళు స్టేషన్లో ఏసీలు పోలీసులు తీసుకుపోయి స్టేషన్లో వేయడం జరిగింది. అంటే జనరల్గా చెప్పేది నేను చెప్తున్నా, ఈ స్టేషన్లు వేస్తారు గంజా బ్యాచ్ని, ఎవరినైనా సరే స్టేషన్లు వేస్తారు. వేసినప్పుడు ఎవరు వాళ్ళని నిడిపించేది? రాజకీయ నాయకులు. ఇప్పుడు వాడు డ్రగ్స్ తీసుకుంటాడు, గంజా కొడతాడు, సిగరెట్లు తాగుతాడు, గుట్కాలు తింటాడు, వాడు మందు తాగుతాడు అని చెప్పి ఉంటాయి. వాడు గంజా తాగినోని తీసుకుపోయి లోపటేస్తే ఈ రాజకీయ నాయకులు వాడు మావాడే వదిలిపెట్టాడని చెప్పి చెప్తున్నారు. అందుకే నేను ముందుగా చెప్తాను, ఈ గంజాయి తాగి డ్రగ్స్ తీసుకున్నాడు ఏ రాజకీయ నాయకుడు ఫోన్ చేసి చెప్పినట్టే ఫస్ట్ వాడిని తీసుకొచ్చి లోపడేయండి, మంత్రితో సహా వేయండి. ఎందుకంటే అట్లయితేనే మనకి మంచి జరుగుతుంది. లేకపోతే ఇది ఆగదు. దాన్ని ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా పాపం ఎస్పీ రోహిత్ సారు పాపం కష్టపడి ఎంతో ప్రోగ్రాం చేసిండు. ఈ చైతన్యం తీసుకురావాలి, ఈ డ్రగ్స్ నిర్మూలన కోసము, ఈ గాంజా నిర్మూలన కోసము. వాళ్ళ ఆరోగ్యం పాడైపోయి పాపం జీవితాలు, అంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం మన డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, సిఏలు కానీ, ఎస్ఏలు కానీ అనేక మంది ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది, విజయవంతం చేసిండు. ఓకే, కానీ ఈ డ్రగ్స్ దొరికిన తర్వాత ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసి వాళ్ళు మా వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు ఇడిపించడం జరుగుతుంది. ఇది నిజం, ఇది సత్యం. ఈ ఎవడైతే ఈ గాంజా దొరికినోడు కానీ, ఈ డ్రగ్స్తో దొరికినోడు కానీ, ఏ రాజకీయ నాయకుడు ఎవడైనా పిలిచిందనుకో, మావాడే అన్నాడనుకో, వీడిని తీసుకుపోయి లోపడేయండి. అప్పుడే ఆ నిర్మూలన అనేది జరుగుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. ఎందుకంటే చట్టాలకి ఎవరు అతిథులు గారు, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. చట్టం ఏంటంటే అది చేసే పనులు తమమన భేదము అనేది ఏముండదు. అది నిజాయితీగా పనిచేస్తే ఒక సంస్థ, దానికి రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళు మా లీడర్ అనేది ఏం లేదు. తప్పు చేసిన వాడికి ఎవరికైనా శిక్ష పడాల్సిందే. అందుకనే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ డ్రగ్స్ ఎవడైతే నిర్మూలన మనం ఖచ్చితంగా 100% జరగాలంటే వీళ్ళని ఇడిపించే ఎవరైతే దొంగ సన్నాసులు ఉంటారో రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఈ విజయనగరం కాలనీలో ఒకటి బట్టబాజీ గారు తిరుగుతున్నాడు, మా వాళ్ళే అని చెప్పి వీడు చెప్తూ ఉంటాడు, వదిలిపెట్టండి మావోడే అని చెప్తా ఉంటాడు. దయచేసి ఆ మాట చెప్పినవాడు ఎవడైతే ఉంటాడో వాడిని తీసుకుపోయి లోపడేయండి, వాడి మీద కేసు కట్టండి. అట్లనే అన్న ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. మీరు లైకులు కొట్టినప్పుడు ఏమవుతుందంటే 10 మందికి ఇంకా రీచ్ అవుతుంది. ఒక మంచి పని, మంచి సందర్భము మనం తీసుకొని మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్, అందరికీ ధన్యవాదాలు.